అందనాలు ఈరోజు నేను చెప్పే పాఠం పేరు శాస్త్రము పరిసయ్యుల యొక్క లక్షణాలు. మనుషుని ఎదుట పరలోక రాజ్యము మూయుదురు. ఎలా మూసారు అంటే, యేసుక్రీస్తు గారు దేవుని వాక్యం చెప్తుంటే అందరూ ఆయన వైపుకు మరలిపోతున్నారు, మమ్మల్ని ఎవ్వరూ పట్టించుకోవట్లేదు అని అనుకుని యేసుక్రీస్తు గారిని చంపడానికి చాలాసార్లు ట్రై చేస్తారు. అదేనండి, ఆయన సత్యవాక్యం చెప్తుంటే ఆయన దగ్గరికి అందరూ వెళ్తున్నారు కాబట్టి ఆయన లేకుండా చేస్తే ఎవ్వరూ వినలేరు. చూసారండి, వాళ్ళు మనుషులు ఎదుట ఎలా పరలోక రాజ్యం మూస్తారో. పరలోక రాజ్యంలో వారు ప్రవేశించే వారిని కూడా ప్రవేశింపనివ్వరు. ఎందుకంటే వాళ్ళు నిజమైన సత్యవాక్యాన్ని చెప్పరు. ఎప్పుడు దశమ భాగం అర్పించాలి, మన పాత్రలు శుభ్రంగా ఉంచుకోవాలి, తక్కువ చేత వాళ్ళతో కలవకూడదు అని పారంపర్యాచారాలు చెప్తారు. కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ఏం చేయాలని వారు చెప్పరు. అలాగే ప్రవేశించే వారిని కూడా ప్రవేశింపనివ్వరు. ఒకరిని తమ మతంలో కలుపుకొని రెండింతలు నరక ప్రార్థనగా చేయుదురు. ఎందుకు రెండింతలు నరక ప్రార్థనగా చేయుదురు అంటే, వాళ్ళు మనుషులు కల్పించిన పారంపర్యాచారాలను చేస్తున్నారు కాబట్టి, దేవునికి నచ్చనివి అవన్నీ చేస్తున్నారు కాబట్టి దేవుడు వాళ్ళని శిక్షిస్తారు. అదేవిధంగా వేలు చేసి పాపంలో వేరే వాళ్ళని కూడా కలుపుకుంటే వాళ్ళకి శిక్ష రెట్టింపు అవుతుంది కదండి. అదేనండి ఇక్కడ జరిగింది. అన్నిటిలో దశమ భాగం ఇస్తారు. ఆస్తిలోనూ ఎందులోనైనా దేవునికి దశమ భాగం ఇవ్వాలనుకుంటారు. కానీ తమ జీవితాన్ని, తమ శరీరాన్ని దేవునికి ఇవ్వాలని వాళ్ళు తెలుసుకోలేకపోయారు. న్యాయము, కనికరము, విశ్వాసము విడిచిపెడతారు. ఈ న్యాయము, కనికరం, విశ్వాసం వాళ్ళకే ఉంటే యేసుక్రీస్తు గారిని ఎవ్వరూ చంపే ఉండరు, ఎవ్వరూ సిలువ వేసే ఉండరు. న్యాయం అంటే ఏంటి? యేసుక్రీస్తు గారు నిజమైన సత్యవాక్యాన్ని బోధిస్తున్నారు. ఆయనకి మనం పరిచారం చేస్తే ఆయన ఇంకా సువార్త ప్రకటిస్తారు. ఆ సువార్తని మనం నేర్చుకుంటాము, మనం నేర్చుకున్న సువార్తను అందరికీ చెప్తాము. కానీ వాళ్ళు ఆ విషయం లేదు. కనికరం, దేవుడు యేసుక్రీస్తు గారు విశ్రాంతి దినమున చాలామందిని బాగు చేస్తుంటే వాళ్ళు ఏమన్నారు? విశ్రాంతి దినమున ఇలాంటి కార్యాలు చేయకూడదు అని అన్నారు. చూసారండి, వాళ్ళకి కనికరమే ఉంటే ఆ మాట వాళ్ళు అనలేరండి. ఎందుకంటే వాళ్ళు ఏదో ఒక పక్షపాతం ఉన్న వాళ్ళని బాగు చేశారు. వాళ్ళు ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నారో చూడండి, ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళకి కనికరమే ఉంటే ఆ మాట అనేవారే కాదు. విశ్వాసం, యేసుక్రీస్తు అన్న విశ్వాసం ఉంటే, దేవుని అన్న విశ్వాసం ఉంటే దేవుడు యేసుక్రీస్తు గారు దేవుని కుమారుడని వాళ్ళు అంగీకరించి ఒప్పుకుంటారు. కానీ వాళ్ళకి అది కూడా లేదు. దోమలు ఎక్కున్నట్టు వడియగట్టి ఒంటెని మిరింగుతారు. వాటర్లో దోమ ఉందేమో అని చెప్పి వడకట్టి ఒంటెని మిరింగేస్తారంట. అంటే ఏంటంటేనండి, వాళ్ళు మేము చిన్న తప్పు కూడా చేయకూడదు, అబద్ధం ఆడకూడదు, దొంగతనం చేయకూడదు అని అనుకుంటారు. కానీ దానికన్నా పెద్ద పెద్ద తప్పులే చేస్తారు. ఉదాహరణకి వాళ్ళు మేము అబద్ధం ఆడకూడదు, చెడ్డ పనులు చేయకూడదు, దొంగతనం చేయకూడదు అని అనుకుంటారు. కానీ తన పక్కనున్న తన పొరుగు వారిని అయితే ప్రేమించలేరు. పొరుగు వారిని ప్రేమించిన వారు ఎవరు? నరహంతకుడు. అంటే అబద్ధం కన్నా పెద్ద పాపం కదండి. చూసారా, అదే దీని మీనింగ్. గిన్నెయు పల్లెయు వెలుపడి శుద్ధపరచుదురు. అంటే వాళ్ళ గిన్నె, ప్లేటు, గ్లాసు, వాళ్ళు ఉండే పరిసరాలు శుభ్రంగా ఉండాలనుకుంటారు. కానీ వాళ్ళ హృదయం శుద్ధంగా, పరిశుద్ధంగా ఉండాలని అనుకుంటలేదు. చూసారండి, ఇవి శాస్త్రులు పరిచయాల యొక్క లక్షణాలు. వీళ్ళకి చాలా వరకు బెటర్, కానీ మనం వీళ్ళకన్నా బెటర్గా ఉంటేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించాం. అంటే మనుషులు ఎదుట దేవుని రాజ్యం గురించి చెప్పాలి. పరలోక రాజ్యంలో ప్రవేశించే వారిని ప్రవేశించాలి, ఇంకా ప్రవేశింపని వారిని కూడా ప్రవేశించేలా చేయాలి. అందరికీ క్రైస్తవ్యం యొక్క గొప్పతనాన్ని, క్రీస్తు యొక్క గొప్పతనాన్ని తెలిసేలా చేయాలి. మన దేహాన్ని సజీవ యాగంగా దేవునికి ఇవ్వాలి. న్యాయము, విశ్వాసము, కనికరం కలిగి ఉండాలి. మన హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలని తెలియజేసి నా మాటలు ముగిస్తున్నాను.